టాయిలెట్ తలుపు దగ్గర నీ వీరత్వం చూపిస్తావు, నా దగ్గర చూపించు నీ వీరత్వం, నేను చూస్తా. 1 గంట సేపు ఈడి. ఈ గంట సమయంలో ఎంతసేపు నువ్వు నన్ను తట్టుకొని ఉండగలవు? 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు? 20 నిమిషాలు నువ్వు ఈడీలో నన్ను తట్టుకొని నిలబడి చూద్దాం. ఈడీ రూల్స్ ఏంటో తెలుసా నీకు? విజిల్ ఊదిన దగ్గర నుంచి ఈడీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ విజిల్ ఊదితే ఈడీ ముగుస్తుంది. 1 గంట సేపు ఫుల్గా ఈడీ. ఓకేనా? పార్టీస్ అటెన్షన్. 1 పొజిషన్, డబుల్ మార్చ్. ఫాస్ట్ 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 ఫార్వర్డ్. లెఫ్ట్ టర్న్, అబౌట్ టర్న్, ఫ్రంట్ రోల్, పుష్ అప్, ఫ్రంట్ రోల్, పుష్ అప్, ఫ్రంట్ రోల్, పుష్ అప్, రన్. అబౌట్ టర్న్, ఫాస్ట్ ఫాస్ట్. నాకు ఒక్కొక్క మూమెంట్ స్పీడ్ గా ఉండాలి. ఫాస్ట్, ఫ్రంట్ రోల్, ఫాస్ట్, ఫ్రాగ్ జంప్ పొజిషన్, ఫ్రాగ్ జంప్ పొజిషన్, రన్. ఏయ్ కొండ్రా, ఏయ్ ఎవరా? ఫార్వర్డ్ ఫార్వర్డ్, పరిగెడుతూనే ఉండండి. ఫాస్ట్, ఫ్రంట్ రోల్, ఫాస్ట్ ఫాస్ట్, కమాన్ ఫాస్ట్ 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 ఫాస్ట్. ఈ బ్యాగ్ సరిపోదు, ఇంకా వేగంగా పరిగెత్తండి. ఫ్రాగ్ జంప్ పొజిషన్, ఫ్రాగ్ జంప్ పొజిషన్, మూవ్ అవరా, జంప్. ఏంట్రా గెంతడం? మూవ్ అవ్వు. రన్ రన్ రన్, ఫాస్ట్, ఇంకా వేగంగా రా. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. కమాన్ డబుల్ అప్, కమాన్ వేగంగా రా. పుష్ అప్, రన్, పుష్ అప్, రన్. కమాన్ త్వరగా త్వరగా. ఫ్రాగ్ జంప్ పొజిషన్, ఫార్వర్డ్. ఎందుకురా వాడితో పెట్టుకుంటావు? మైకం వచ్చినట్టుగా పడిపోరా. ఈశ్వరమూర్తిని అల్లాడిస్తున్నాడు. బండి గ్రౌండ్లోకి పోని. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్, ఫ్రంట్ రోల్, ఫ్రంట్ రోల్, బ్యాక్ రోల్, బ్యాక్ రోల్, ఫాస్ట్, వేగంగా, ఫాస్ట్ ఫాస్ట్. కమాన్ పుష్ అప్, పుష్ అప్, రన్, పుష్ అప్, రన్. నువ్వు ధైర్యవంతుడివే. రన్ రన్, పుష్ అప్, ఫాస్ట్ గా ఫాస్ట్ గా, పుష్ అప్, పుష్ అప్, రన్. పరిగెత్తరా, పుష్ అప్, రన్, పరిగెత్తరా. వేగంగా వేగంగా, పైపు టాప్స్, ఇంకా వేగంగా పరిగెత్తు, పరిగెత్తు. ఒరే బాబు, పడిపోకురా, పడిపోకురా, పడిపోకురా.
ఎవడ్రా వాడు? ఆ గ్రౌండ్లో ఈశ్వరమూర్తి కాళ్ళు పట్టుకుని ఏడ్చిన వాళ్ళని ఇంతవరకు చూశాన్రా. కానీ ఈశ్వరమూర్తిని వణికిపోయేలా చేసిన వాడిని మొదటిసారిగా చూశాన్రా. చాలా పట్టుదల గల వ్యక్తిరా వాడు. వాడు చిన్నప్పటి నుంచి ఎంత అయ్యా. పోలీస్ అవ్వడం అనేది వాడి కోరిక కంటే వాళ్ళ నాన్న కోరికే సార్. అందుకని చిన్నప్పటి నుంచి చాలా టాలెంట్ పెంచుకున్నాడు. స్కూల్లో ఎన్సీసీ స్కౌట్ అని ఏదో ఒక దానిలో ఉంటూనే ఉండేవాడు. వాడు అప్పుడే నేషనల్ లెవెల్ పెరేడ్ అంతా అటెండ్ అయ్యాడు. అందుకే పెరేడ్ గురించి ప్రతిదీ అతనికి తెలుసయ్యా. ఈశ్వరమూర్తి అనుకున్నంత తేలిగ్గా అతన్ని పోలీస్ పని నుంచి తీసేసి పంపిలేరయ్యా. వాడిని పిలిచి పోలీస్ ఉద్యోగం మానేస్తావా సస్తావని అడిగితే ఆనంద్ నవ్వి సస్తానంటాడయ్యా. ఎందుకంటే ఈ పోలీస్ పని అంత ఇష్టపడతాడయ్యా. చిన్న వయసులోనే చాలా బాధలు పడ్డాడు. అయ్యా వాడు పోలీస్ అవ్వాలయ్యా. నాకు సాయం చేసి పెడతారా? అతన్ని నాతో ఇంటికి పంపిస్తారా? ఆయన పోలీస్ ట్రైనింగ్ అంతా చేయలేరు, వయసైపోయింది. ఆయన మా కోసం ఇక్కడ చాలా కష్టాలు పడుతున్నారు. ఇక్కడ ఆయనకి చాలా సమస్యలు ఉన్నట్టు అనిపిస్తోంది. మీరు తనతో మాట్లాడి నాతో ఇంటికి పంపించేయండి. ఆయన మా తోడుగా ఉంటే చాలు. నేను పనిచేసి ఆయన్ని కాపాడతాను. ఆగ్రా, అందరినీ చూడడానికి వాళ్ళు వచ్చారు. మీ ఫ్రెండ్ని చూడడానికి ఎవరు రాలేదా? అదే నువ్వున్నావుగా. వీడికి లోక జ్ఞానం తెలియదయ్యా. అయినప్పటికీ వీళ్ళ నాన్న ఐజీ గారి దగ్గర పనిచేసేటప్పుడు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. ఐజీ గారు జాలిపడి వీడికో పనిప్పించారు. ఎవరో ఈశ్వరమూర్తిని ఉన్నారట కదా, ఆయన కొడుతున్నాడట. రోజు ఇంటికి ఫోన్ చేసి నేను వస్తానని ఏడుస్తున్నాడు. అతను రాకుండా మీరేనయ్యా చూడాలి. వీడు నన్ను పోషించక్కర్లేదు. నా మొగుడు పెన్షన్ డబ్బులే నన్ను కాపాడతాయి. వాడిని వాడు చూసుకుంటే చాలయ్యా. అమ్మా, అతనే ఈశ్వరమూర్తి. నమస్కారం అయ్యా. నా కొడుకు పేరు మురళి. వాణ్ణి మీరు కొడుతున్నారంట. వాణ్ణి కొంచెం కొట్టకుండా చూసుకోండి అయ్యా. ఈ నలుగురు పోలీస్ కన్ఫిట్. వాళ్ళని తీసుకుపోండి. వాళ్ళు ఇక్కడే ఉన్నారంటే చచ్చిపోతారు. ఏంటి సార్ ఇతని దగ్గర ఇంత డబ్బు ఉంది? కాదు సార్, వాళ్ళ సిడిఐ ఏదో డబ్బు వసూలు చేయమన్నారట. అందుకోసం వసూలు చేస్తున్నారు. డబ్బా? అవునయ్యా. ఎందుకు? ఏదో కాంప్లిమెంట్ అని. పోరా సార్, రామ మీతో మాట్లాడాలి. కూర్చో. సార్, మీరు చెప్పారని లా క్లాసులో డబ్బు వసూలు చేస్తున్నారు సార్. డబ్బా? నేనేం వసూలు చేయమని చెప్పలేదే. లేదు, మీరే ఏదో కాంప్లిమెంట్ ఇవ్వాలి, డబ్బులు వసూలు చేయమన్నారట. ఓ అదా, అది ఏసీ వసూలు చేయమని చెప్పారు. మీరు వెళ్ళి ఏసీని అడగండి. లేదు సార్, అది బుద్ధి లేదా నీకు? ఒక బిల్ రాయడం తెలీదా? ఇలాగ బిల్ రాసేది ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మీరంతా పోలీస్ పనికి ఎందుకు వచ్చారు? కొంచెం మైండ్ పెట్టి పనిచేయి. చేయి చాచడం, లంచం, అవినీతి ఇవన్నీ ఏదో కొత్తగా ఈ రోజో నిన్నో రాలేదు. ఎన్నో ఏళ్లగా ఈ మానవ సమాజపు వినాశనానికి గుర్తే లంచము, అవినీతి. ఎవరికో ఏదో దొరికేలోపు అంతా నాకే దొరకాలనే ఒక మనోవ్యాధే లంచానికి, అవినీతికి కారణము. హత్య చేసి దోచుకుని అందులో నుంచి తప్పించుకోవడానికి ఇచ్చేది మాత్రమే లంచం కాదు. మీరందరూ కలిసి ఏసీ గారికి కాంప్లిమెంట్ అన్న పేరుతో వసూలు చేసిస్తున్నారుగా.